యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పిన దేవుని వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం ఆచరణలో పెట్టాలి. ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. ఆత్మీయము జీవించే విషయంలో ఏ బలహీనత అయితే నిన్ను లొంగిపోచేస్తున్నదో, నిన్ను పడిపోచేస్తున్నదో, ముఖ్యంగా వాటిని గుర్తించి దానిని జయించే వరకు పట్టుదల కలిగి ప్రార్థించి వాటిని జయించాలి. దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ఉదాహరణకు నీ చూపులు బాగుండడం లేదా? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగునని యేసయ్య చెప్పెను. ఈ వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకొని పాపపు చూపులు జయించడానికి ప్రయత్నం చేసి ఆయన చెంత నీ యొక్క హృదయాన్ని, నీ కళ్ళను అర్పించాలి. మన దేహమునకు దీపము మన కళ్ళే కావున మన కళ్ళు తేటగా ఉన్నట్లయితే మన దేహమంతయు వెలుగుమయమై ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తున్న ప్రకారము నీ చూపులను పరిశుద్ధముగా కాపాడుకోవడానికి ఈ క్షణమే నీ కళ్ళతో నిబంధన చేసుకుంటావా? ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియజేయబడును. నీవు దేవుని బిడ్డవై ఉన్నావని నీ యొక్క జీవితము నీవు నడవడిక వలనే తెలియపరుస్తుంది. ప్రతిరోజు నీ పొరపాట్లను ఆయన చెంత నీవు సమర్పించుకోవాలి. ప్రతిరోజు ఆయన రక్తంలో నీవు కడగబడాలి. నేను రక్షింపబడిన బిడనే అని అనుకొని నిర్లక్ష్యంగా ఉండకు. చేసిన ప్రతి చిన్న పొరపాటును కూడా దేవుని చెంత చెప్పి వాటి నుంచి నీవు కడగబడి విడుదల పొందాలి. మలినమైన వాటిని నీ హృదయం నుంచి తీసివేయాలి. ఆయన రక్తంలో కడగబడి పవిత్రపరచుకోవాలి. రక్షింపబడిన మనము ఎప్పటికప్పుడు ఆయన సన్నిధిలో పరిశుద్ధపరచుకోవాలి. అందుకే దావీదు భక్తుడు ఇలా అంటున్నాడు, నేను పవిత్రుడనగనట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము, నా దోషములన్నింటినీ తుడిచివేయుము, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయమని దావీదు వలె ప్రతిరోజు ప్రార్థించు. ప్రార్థనలో సమయాన్ని ఎక్కువగా ఆయనతో గడపడానికి అలవరుచుకో. అప్పుడే నీ జయ జీవితము ఉంటుంది. సాతాను నీవు ఎప్పుడైతే బలహీన పడతావో ఆత్మీయంగా నిన్ను మింగడానికి, నిన్ను పడద్రోయడానికి, నిన్ను అపవిత్రపరచడానికి, నిన్ను దేవునికి దూరం చేయడానికి పొంచి ఉన్నాడని మరవకు. సాతాను వేసి ఎత్తుగడలను నువ్వు తీసివేయడానికి, ఆ శోధనను జయించడానికి నీవు ప్రార్థన జీవితాన్ని అలవరుచుకుంటేనే తప్ప వాటిని నీవు జయించలేవు. మనం కూడా దానియేలు వలె ముమ్మారు ప్రార్థించే అలవాటు పెట్టుకోవాలి. ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడు. కనుక నీవు ప్రార్థన జీవితాన్ని అలవరుచుకొని క్రమశిక్షణతో దేవుని ప్రార్థించు. అప్పుడే నీవు రక్షింపబడతావు, విడుదల పొందుతావు. నీ ఆత్మీయ జీవితం ఇంకా బలంగా ఏర్పడుతుంది. యవన ప్రాయంలో ఉంటున్న నీవు ఇటువంటి పాపంలో నీలో మొలకెత్తి ఉన్నదేమో ఒకసారి పరిశీలించుకో. ఈ పాపపు అలవాట్లు, చూపులు, ఆలోచనలు నీలో ఉన్నట్లయితే పరిశుద్ధపరచమని దేవుని సహాయం కోరుకో. తప్పక దేవుడు నిన్ను సహాయం అందిస్తారు. ఈ అలవాటు నుంచి నువ్వు విడుదల పొందాలి. రోజు రోజుకి సమయం దేవునితో గడిపే సమయాన్ని ఏకాంతంగా ఇంకెక్కువగా నువ్వు అనుసరించినట్లయితే తప్పక ప్రతి శోధనను జయించడానికైనా కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలు. మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.